వచ్చిన వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళకు నచ్చితే మళ్ళీ మరోసారి వినటమో చూడటమో జరిగే అవకాశం ఉంది కాబట్టి నేరుగా రంగంలోకి వెళ్తున్నాను. నిన్న సాయంత్రం నేను వచ్చి అక్కడ కూర్చున్న సమయానికి మల్లికార్జున గారు చేతి రాత గురించి, అందులోని అందాల గురించి, వంపు సొంపుల గురించి మాట్లాడారు. చేతి రాతను జాగ్రత్తగా కనుక సరిదిద్దుకుంటే మన తల రాత కూడా మారుతుంది, మారే అవకాశం ఉంది. చేతి కదలికలను మనం మన తలరాతను మార్చుకునేందుకు, విధిని మార్చుకునేందుకు ప్రయత్నించడానికి ఉపయోగించవచ్చు అని చెప్పారు. మరి ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి. పట్టుబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అక్షరం నేర్చుకుంటే నెల చిరికేసరికి హ్యాండ్ రైటింగ్ మారదా? ఎందుకు మారదు? పట్టుదల ఉంటే మారుతుంది. కొన్ని తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇంకో కాలం ఎక్కువ పడుతుంది సార్, 2 నెలల సమయం పడుతుందంటే నేను ఒప్పుకుంటాను. అంటే మన దస్తూరి ఎలా ఉందో మనం చూడనప్పుడు మనం ఎలా ఉన్నామో ఇతరులు చూస్తున్నారన్న గమనం మనకు ఎప్పుడు వస్తుంది? సభ్యకి ఎందుకు మొహం కలుపుకుంటాం, తల ఎందుకు దూకుంటాం, ఇతర అలంకరణలు ఎందుకు చేసుకుంటాం? నలుగురు చూస్తే బాగుంటుందని కదా. మరి నలుగురు చూసే దస్తూరి కూడా బాగుండాలి కదా. దానివల్ల తలరాత మారే అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం ఎందుకు అంగీకరించకూడదు అని చెప్పి నాకు అనిపించింది. తర్వాత మన యండమూరి వారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఆయన ఆలోచన, సృజనాత్మకత, మీరు ఇప్పుడు చెప్తే నా ఉపన్యాసాన్ని కట్ చేసుకుని యండమూరి వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వారికి ఉన్న నా అభిమానాన్ని అలా ప్రస్తావన చేసి ఊరుకుంటున్నాను. ఇక ఆ తర్వాత మా రత్నాకర్ గారు ఒక ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి. ఎంత చక్కగా మాట్లాడగలరో, ఎంత కఠినమైన విషయం ఇచ్చినా సంస్కృతం కానీ, తెలుగు కానీ, ఇది మన ఇంగ్లీష్ కానీ, ఏదో వైద్యానికి సంబంధించింది కానీ, లోకజ్ఞానానికి సంబంధించింది కానీ, ఆధ్యాత్మికతకు సంబంధించింది కానీ. అంటే నేను ఎందుకు సార్ మీ ఉపన్యాసంలో ఇలా నిన్నటి రివ్యూ చేస్తున్నారంటే, నిన్న సాయంత్రం 7 గంటల కనుక మిమ్మల్ని కూర్చోబెట్టి నేను మాట్లాడుంటే నాది ఎంత పేలవంగా తేలిపోయిందేదో. ఎందుకు అమ్మవారు అనుగ్రహించి ఇవాళ ఉదయం ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా నన్ను నిర్ణయించారో నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకోసమని చెప్పారు. సరే, సో లెట్స్ సీ ది కలర్స్, let us see the designs, let us see what nature has for us, let us turn inside and try to understand what is our nature and what is it we are going to do with our nature, compare it with what is the best and try to see what you have, what you lack, what you require, what you need to acquire, and see that you are backed yourself with these new inspirations. That is the purpose of impact. నాకు తెలిసినంత మటుకు భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ ఉభయ రాష్ట్రాలలో కానీ ఎక్కడా ఇలా ఒక 30, 20, 40, 50 మంది కట్టగట్టుకుని పట్టుబట్టి ఒక రైల్వే ఇంజన్ వెనకాల ఎలా బోగీలు నడుచుకుంటూ వెళ్తాయో అలా మా గంపా నాగేశ్వరరావు వెంట వెళ్తున్నటువంటి ఇలాంటి టీము మీకు భారతదేశంలో నాకు తెలిసినంత మటుకు ఎక్కడా లేదు. ఇదేదో మా వాళ్ళని నేర్చుకుంటున్నాను నా పాయింట్ కాదు. ఇలాంటిది ప్రతి రాష్ట్రంలో కావాలి అని చెప్పని మనం చేస్తున్నాను. దేశం బాగుపడాలంటే ఏం కావాలండి? భవిష్యత్తు మీదా మాదా? ఇందాక పరిచయం చేస్తూ మా సుధీర్ చెప్పాడు 75 ఏళ్ళు. కానీ ప్లాన్ ఫర్ another 25 years? I don't think so. మరి మీరు యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ నెక్స్ట్ 65, 70 years of your life. And that is the power with which you must start off అని చెప్తూ ఆ హృదయం బొమ్మ చూపించడానికి కారణం ఏంటంటే, నిన్న మనోవాకాయ కర్మల గురించి మా రత్నాకర్ గారిని ఎవరో ప్రశ్న అడిగారు ఇక్కడ. సరే, వేరే విషయం. అనుకున్నది అనగలరా, అన్నది సాధించి చూపించగలరా? రివర్స్. ఏది సాధించి చూపగలవో అదే మాటివు, ఏది మాటిచ్చావో అదే మనస్ఫూర్తిగా హృదయంతో భావించి ఆహ్వానించి పూనుకో. ఈ ఎప్పుడైతే నో డిఫరెన్సెస్ అండ్ వైబ్రేషన్స్ అండ్ వేరియేషన్స్, నో హైట్స్ అండ్ పీక్స్ అండ్ డెప్త్స్ అండ్ వ్యాలీస్, బట్ లైక్ పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్. ఒక బాణం దూసుకుపోవాలంటే సరిగ్గా ఉండాలి. ఒక్క తింటలో ఉన్నటువంటి బాణాన్ని ఎవరు ప్రయోగించరు. అంటే ఎందుకు చెప్తున్నాను మీకు? ఆ సూటిగా కనుక మీ ఆలోచనలో కనుక ప్రవేశించినట్టయితే, ఆ విలువలు కనుక హృదయంలో కనుక ఉన్నట్టయితే, యువర్ పెర్ఫార్మెన్స్ అండ్ యువర్ ఫ్యూచర్ విల్ బి వండర్ఫుల్లీ డిఫరెంట్ అని. నేను ఎన్నుకున్న టాపిక్ హ్యాపీనెస్ అండ్ క్యారెక్టర్ అండి. మీరు అనొచ్చు ఇదేమిటి సార్, మాకేదో మీరు మామూలుగా అంటే మేము ఒక 17 సంవత్సరాలు మా ఇంపాక్ట్కి
16-17 సంవత్సరాల కాలంలో గత 7-8 సంవత్సరాలలో దాదాపు 1000 పైచులకు యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలలో మేము అనేక సార్లు అనేక చోట్ల వేర్వేరు సబ్జెక్ట్స్ చెప్పడానికి ప్రయత్నం చేశాం. అందువల్ల మాకు కొన్ని పెట్ టాపిక్స్ ఉంటాయి. పెట్ టాపిక్ చెప్పడం నాకు చాలా తేలిక, నాకు ఇంట్రెస్ట్ కూడాను. కానీ అదే చెప్తే ఎట్లా, కొత్త దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ కొత్త దానికోసం వెంపర్లాట్లో నేను ఈసారి ఎన్నుకున్నటువంటి టాపిక్ ఏంటంటే హ్యాపీనెస్ అండ్ క్యారెక్టర్. వెల్కమ్ హ్యాపీనెస్ ఇన్ టు యువర్ లైఫ్ విత్ క్యారెక్టర్. ఇదెందుకండి ఆలోచిద్దాం. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ హ్యాపీనెస్? సారీ, తప్పు ప్రశ్న అడిగారు. ఇంకేంటి చేయాలి? హౌ మెనీ ఆఫ్ యూ డోంట్ వాంట్ హ్యాపీనెస్? ఎవరు ఎక్కలేదే? ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా యునానిమస్గా మనమే కాదు, ఏ ఊళ్ళో ఏ వయస్సులో ఉన్న ఎవరిని అడిగినా ఎప్పుడైనా వాట్ ఐ వాంట్ అంటే హ్యాపీనెస్ 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 అని చెప్పని అంటారు. మరి ఆ రెండోది ఆలోచించినప్పుడు ఇంత సహితనా రహితనా? నేను ఆనందించేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కనుక అయితే మీరు నన్ను ఆ పని చెయ్యనిస్తారా? చెయ్యనివ్వరు కదా. అంటే నేను ఆనందాన్ని ప్రాపర్టీని దృష్టిలో పెట్టుకుని ఇతరుల ఆనందానికి కానీ స్వాతంత్రానికి కానీ భగ్నం కాకుండా ఉండేటువంటి పద్ధతిలో నా ఆనందాన్ని నేను ప్రయత్నం చేస్తే పోనీ లేని ఊరుకుంటారు. దాంతోపాటు మీ అందరి ఆనందాన్ని కూడా కనుక నేను ప్రయత్నం చేసినట్లయితే సైమల్టేనియస్లీ మీరు కూడా నా ఆనందానికి మరింత ప్రయత్నం చేస్తారు. అది అందులో ఉన్నటువంటి బ్యూటీ. టు లవ్ అండ్ టు బి లవ్డ్ ఆర్ ది బ్లెస్సింగ్స్ అని చెప్పని అంటారు పెద్దలు. అంటే ఏమిటి? ప్రేమించాలి. బోలంత మంది ఉన్నారు సార్, ప్రేమిస్తాను. మరి నిన్ను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరిద్దరే ఉన్నారు సార్, అది కూడా డౌటే సార్. అంటే అర్థం ఏంటి? ఇతరులు నిన్ను ప్రేమించే లక్షణాలు నీలో ఎన్ని ఉన్నాయి అనే ప్రశ్నకు కనుక నువ్వు సమాధానం చెప్పుకున్నట్టయితే ఏ లక్షణాలు ఉదాహరణకు ఒక వ్యక్తిని అభిమానిస్తున్నాము, ఒక సంగీతాన్ని అభిమానిస్తున్నాము, ఒక శిల్పాన్ని బాగా నేర్చుకుంటున్నాము గ్రహించినట్టయితే ఏది ఉంటే ఆకర్షణకు తిక్కుబడుతుందో అవి మనలో ఎంతగా ఏ మేరకు ఉన్నాయో కనుక గ్రహించడం మొదలు పెడితే మన ఆకర్షణను పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆకర్షణ సహజం. సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి చంద్రుడు ఆకర్షణకు బద్ధులయ్యే కదా తిరుగుతున్నారు. భూమి మీద ప్రాణులుగా ఉన్నందువల్ల మనం కూడా ఆకర్షణకు బద్ధులయ్యే తిరుగుతున్నాము. కానీ భ్రమలో పడకూడదు. భ్రమణం వేరు, భ్రమ వేరు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చీకటిలో ఏమీ కనబడదు, చూసే సామర్థ్యం కళ్ళకు ఉన్నా. కానీ అదే రవంత వెలుతురుంటే, మసక వెలుతురైనా చూడటానికి సాహసిస్తాం. సరైన వెలుతురుంటే చూడగలుగుతాం. కళ్ళు మిరిమిట్లు కొరికే వెలుతురుంటే చూడలేమనే విషయాన్ని మనం గ్రహించాలి. ద కాంటెక్స్ట్ ఈజ్ క్రియేటింగ్ ఇంపాక్ట్. ఎస్, నాట్ జస్ట్ ఇన్ విజయవాడ బట్ ఎవ్రీవేర్. వై టాక్ అబౌట్ లైఫ్? వై టాక్ అబౌట్ హ్యాపీనెస్? వై టాక్ అబౌట్ క్యారెక్టర్? ఎందుకంటే ఇందాక మనం అర్థం చేసుకున్నాం, హ్యాపీనెస్ అందరికీ కావాలి. కానీ నాకు మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉండను అనే కుత్సితపు బుద్ధి నాలో ఉన్నట్టయితే అది నిజమైన హ్యాపీనెస్ కాదు, సమర్థనీయమైనటువంటి అంశం కాదు అని మనం గ్రహించాలి. అంటే ఏమిటి? సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరికీ తెలియవలే ఇంపాక్ట్ చేస్తున్న ప్రయత్నం అది. అందరికీ తెలియపరచు, అందరికీ తెలిసేటట్టు చెయ్యి. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. కించిత్తైనా ఇబ్బంది కానీ కష్టం కానీ ఇతరులకు ఎవరికి కలగకుండా ఉండేందుకు కావలసిన జాగ్రత్త చర్యలు నువ్వు తీసుకో. ఇప్పుడు అటు హైదరాబాద్ కానీ ఇటు మన గుంటూరు కానీ ఎంత వరదల్లో, అంటే వానల్లో వానల వల్ల వచ్చిన వరదల్లో మునిగిపోతున్నాయో తెలుసు కదా. సుభిక్షంగా ఉండవలసినటువంటి నేల తగినంత వర్షం, తగినంత ఎండ, తగినంత చలి ఉన్నట్టయితే ఇంత శ్రమ పడకుండానే ఇన్ని వేల కోట్ల రూపాయలు వృధాగా కాకుండానే సముద్రంలో కలిసిపోకుండానే మనందరికీ దక్కుండేది కదా. కారణాలు వెతుక్కుంటే తోస్తాయి, మాట్లాడితే రాజకీయాలు అంటారు కాబట్టి నేను ప్రస్తావన చేయను.
థ్యాంక్ యూ. నా బోత్ మై హ్యాండ్స్ ఆర్ ఫ్రీ. ఎందుకని? These are the extensions of our mind. The way my mind thinks invariably is captured first by my hands and my movements. అందుకని బాడీ లాంగ్వేజ్ is 55%, tonality of voice is 38%, the words we use constitute a mere 7% అని చెప్పని చెప్తాం. సో అది వేరే కాంటెక్స్ట్ అనుకోండి. If you want happiness in your life, be like a child. అన్యాయం సార్, చిన్నపిల్లలకి ఏముంటాయండి అవసరాలు, కోరికలు. మరి పెద్దవాళ్ళు అయితేనే కదా మనకి ఇంకా కొత్త కొత్త కోరికలు, కొత్త ఊళ్ళు, కొత్త ప్రయాణాలు అబ్బో అవన్నీ ఉంటాయి కాబట్టి అని. చైల్డిష్కి చైల్డ్ లైఫ్కి ఉన్న తేడా కనుక మీకు అర్థమైతే, సమయం లేదు కాబట్టి ఆ వివరాలు చెప్పను నేను. బీ లైక్ ఏ చైల్డ్. ఏమి సాధారణంగా పిల్లల్లో మనకు కనబడే లక్షణాలు? స్మైలింగ్, క్యూరియస్, విల్లింగ్, లెర్నింగ్ అండ్ సో ఆన్. వివరానికి టైం లేదు, ముందుకెళ్దాం. ఈ అమ్మాయి ముఖం చూస్తే అమాయకత కనబడుతుందా? నిజానికి అమాయకతలో దివ్యత్వం ఉంది, అమాయకతలో ప్రేమ ఉంది. ఇక్కడ ఇఫ్ యూ వాంట్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్, లివ్ చైల్డ్ ఐ అని చెప్తున్నాను. ఈ రెండింటికి తేడా సరే పక్కనెట్టి పెడితే, వీళ్ళిద్దరి ఫోటోలు అటు ఇటు పెట్టుకుని మీ చిన్నప్పటి ఫోటో మధ్యలో పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, యూ విల్ లెర్న్ హౌ టు బీ హ్యాపీ. You will be constantly reminding yourself as to what is it that you must aim at. అంటే స్వచ్ఛత, ప్యూరిటీ కనుక మనస్సులో ఉన్నట్టయితే నీ మాట, చూపు, తీరు, నడక, భర్త, పద్ధతి అన్నీ కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించక, ప్రేరణ చేయక, ప్రకోపించేటట్టు కాక, నీపై సదభిప్రాయం కలిగే పద్ధతిలో కనుక ఉన్నట్టయితే ఇతరులు నిన్ను గౌరవిస్తారు. ఎప్పుడైతే ఇతరులు నిన్ను గౌరవిస్తారో అప్పుడు నీ ఆనందానికి మొదటి మెట్టును ఎక్కినట్టు లెక్క. నిన్ను చూసి పవిత్రమైన చిరునవ్వుతో పలకరింపు ప్రారంభమైనప్పుడు దట్ మీన్స్ దర్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్. నిన్ను చూసి చిలిపిగా ఈల వేసినప్పుడు, నవ్వినప్పుడు, వెకిలి మాటలు మాట్లాడినప్పుడు, ఇప్పుడు మన సినిమాలో మనకు అలవాటు అయిపోయాయి కదా, ఆ వెకిలి మాటలు మాట్లాడినప్పుడు ఒక అసహ్యం కలుగుతుంది మన మనస్సులో. ఏమిటిది అని. సరే వాడిని ఏదో అన్నాం, ఏమిటిది అని. మరొక్కసారి మన వైపు కూడా చూసుకున్నప్పుడు వాట్ ఎక్స్టెంట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రాంగ్ రియాక్షన్ ఇన్ ది మైండ్ ఆఫ్ దట్ ఇండివిజువల్ అని కనుక ఆలోచించడం మొదలు పెడితే ఆ లోచూపు అద్భుతమైనటువంటి దివ్యమైన ముందు చూపుకు కారణమవుతుంది అని చెప్తూ, అంత తేలిక కాదని కూడా మీకు గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నాను. ఒక్క కిరణం నిజంలో నుంచి కనుక వెళ్ళినట్టయితే మనకు సప్తవర్ణాలు కనబడతాయి. అందులో ఇది మనకు తెలిసిన సత్యం. ఎప్పుడైతే 1 7 ఆ 7 కలిపితే ఒకటవారిగా అవ్వాలి. అంటే నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, when all colors merge and give the one color that is white, then why not all the things merge and to give one bhava, and bhava is that ఆనంద. ఆనంద భావాన్ని అందరికీ ఇవ్వడానికి అందరూ కలిసి మీరు ఒక్క క్షణం ఆలోచించండి. నేను నా కోసం, మీరు మీకోసం, మీరు మీకోసం, ఎవరికి వాళ్ళు స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి దుర్మార్గంతో ఇతరుల గురించి సహనం అనే భావన మనస్సులోంచి తీసేసి మన ఆనందం కోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంతవరకు జరిగింది అదే. ఎవరికి ఆనందం దక్కదు. అందరూ కలిసి అందరూ ఆనందం కోసం కనుక ప్రయత్నిస్తే అర్జెంటుగా దక్కుతుంది. అది అందులో ఉన్న రహస్యం అని నాకు అర్థమైంది. నౌ జస్ట్ థింక్, am I working for you? నాన్న మంచిగా ఉన్నాయి ఇక్కడ, వాటర్ ప్లీజ్, థ్యాంక్ యూ, ఐ టేక్ ఇట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వార్థంతో సహజం, ప్రకృతి సహజం స్వార్థం. ఈ స్వార్థం లేకపోతే సరే ఒక స్థితిలో మాయ అని చెప్పండి, ఆ మాయ లేకపోతే వ్యక్తి స్వార్థం లేకపోతే బతకాలని అనిపించదు. ఎంత చిరాకు పుట్టిందంటే ఏదో ఒక చావాలిగా చస్తే సరిపోలే ఇవాళ ఎందుకు బతకడం, అలాంటి పిచ్చి వేదాంతపు ఆలోచనలు మనసులో వచ్చే ప్రమాదం ఉంది. నేనేమంటున్నానంటే, నీ ఆనందానికై నువ్వు కృషి చేయడానికి అభ్యంతరం లేదు. ఒక చిన్న సర్కిల్ డ్రా చేస్తాను. నిన్ను కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, వాళ్ళ ఆనందాన్ని కృషి చేయడానికి అభ్యంతరం లేదు. నా ఫ్యామిలీనే కాబట్టి ఆ సర్కంఫరెన్స్ కొంచెం వైశాల్యం చేస్తాం. మరి ఇప్పుడు మన ఊరు, మన దేశం, మన ప్రపంచం, మన సృష్టి, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్న కాన్సెప్ట్ మీకు తెలుసని అనుకుంటున్నా చాలామంది ఇంజనీరింగ్ పిల్లలు కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కేంద్రం ఒక్కటే, ఏక కేంద్ర వృత్తాలని. కేంద్రం ఒక్కటే, అక్కడి నుంచి విస్తరించుకుంటూ పొందు. సంకుచితత్వం వద్దు, విస్తరణ కావాలి. ది మోమెంట్ యు ఎక్స్పాండ్ యూ విల్ సీ హయ్యర్ థింగ్స్.
ఓసారి ఒక ట్రైబల్ అమ్మాయిని హైదరాబాద్కు తీసుకువచ్చి హెలికాప్టర్లో ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ట్రైబల్ స్కూల్ పిల్లలకి. వాళ్ళందరూ తిరిగినప్పుడు దిగొచ్చిన తర్వాత ఏమనిపించింది మీకు మొట్టమొదటిసారి ఆకాశంలో తిరిగినప్పుడు అని అడిగారట. ఆ అమ్మాయి ఒకే సమాధానం చెప్పిందట, నేల మీద ఉన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద బిల్డింగులన్నీ పైకి వెళ్ళి చూస్తే అన్నీ చిన్న చిన్నగా కనబడ్డాయి అందట. మామూలే కదా, పైకి వెళ్తే ఎవరికన్నా చిన్న కనబడతాయని చెప్పని అనుకున్నాం. ఆ రెండో వాక్యం అంటే నిజానికి పెద్ద పెద్ద సమస్యలన్నీ పక్క నుంచి కనుక చూస్తే చిన్న సమస్యలుగా మారుతాయి కదా అనుకున్నాను. ఖచ్చితమైన మాట్లాడాలి. దీన్ని అన్వయం అని చెప్పని చెప్తాం. We observe one, we relate it to something else, then we come to an inference or a conclusion. That makes us grow, and that is the growth I am suggesting when I said that single center circles, concentric circles in దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి. A dialogue between a guru and a disciple. చిన్న కథ క్లుప్తంగా చెప్తాను. గురువు గారు ఎదిగారు వారు మా రత్నాకర్ రాసి వారు అనుకున్నాం. ఎవరో శిష్యుడు అలాంటి పరమాణువులు వెళ్తే ఉంటారు. వెళ్ళినప్పుడు ఏమైంది అడిగారు, సార్ హ్యాపీనెస్ నిందా నుంచి చెప్తున్నారు కదా, మరి రోజుకి 24 గంటలు ఉన్నాయి, మరి వెన్ టు బీ హ్యాపీ మీరు చెప్పండి సార్. పొద్దున 7 to 8 యూ క్యాన్ బీ హ్యాపీ, 10 to 12 యూ క్యాన్ బీ హ్యాపీ, ఈవినింగ్ 4 to 5 యూ క్యాన్ బీ హ్యాపీ. అలా మీరు టైం టేబుల్ కదా నాకు ఇస్తే కాన్సన్ట్రేట్ చేసి తప్పకుండా టైంలో నేను ఐ విల్ బీ హ్యాపీ సార్ అని చెప్పని మాటిచ్చారు. గురువుగారు ఇలా చూసి, ఇప్పుడు 24 గంటలు దేవుడు ఇచ్చింది అని కూడా, there is no time to be unhappy, there will be the moment you can be happy అన్నారు. కొంచెం మనవాడు ఒకేసారి కొట్టారు తప్పదు. మనవాడు మాథమెటిక్స్ కొట్టి ఎంకరేజ్మెంట్ అన్నారు కానీ నాకు అర్థం. ఒకేసారి చివరికి మీకు ఇష్టం ఉంటే నచ్చితే కొట్టండి, లేకపోతే కొట్టు. ఎందుకంటే మళ్ళీ నేను ఆగాల్సి వస్తుంది రెస్పాన్స్ కోసం. సరే, ఆ శిష్యుడికి అర్థం కాదా, సార్ మరి అంటే 24 hours అంటున్నారు, మరి చాలా కష్టంగా ఉంది సార్, ఇప్పుడు చిన్న చెప్పండి, నాకు కొంచెం తినడం అంటే ఇష్టం, డైనింగ్ టేబుల్ మీద వెరీ హ్యాపీ సార్, లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ, మరి అలానే నాకు కాస్త ఏదో ఆడుకోవడం అంటే ఇష్టం, ఆన్ ది క్రికెట్ ఫీల్డ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, అలానే ఏదో ఇంకో ప్లేస్ అంటే ఐఎమ్ హ్యాపీ, బట్ ప్లీజ్ టెల్ మీ వేర్ ఈస్ ది ప్లేస్ విచ్ ఐ కెన్ బి హ్యాపీ అన్నట్ట. ఆయన చూసి భూమి అంతా ఎదుగురా, ఏదో ఈ స్పాట్ హ్యాపీ ఆ స్పాట్ అన్హ్యాపీ అని అంటారు, బుద్ధుందా అసలు? ఎవ్రీ ప్లేస్ ఎవ్రీవేర్ యూ క్యాన్ బి హ్యాపీ అన్నారు. అనేసరికి సార్ నాకు ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేసింది. మూడో ప్రశ్న, ఆఖరి ప్రశ్న అడుగుతానని అది అడిగాక, సార్ మీరు లాభం లేదు సార్, వెన్ను వేరు నాకు అక్కర్లేదు సార్, చెప్పండి సార్, హౌ 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 టు బీ హ్యాపీ అన్నారు. గురువు గారు ఆలోచించి, ఇప్పుడు దారిలోకి వచ్చావు, మేక్ అదర్స్ హ్యాపీ యూ విల్ బీ హ్యాపీ అన్నారు. మీకు అర్థమైందా? వెన్నని వేరని వెతుక్కుంటూ కూర్చోకుండా నీకు 24 గంటలు భూమండలం సమస్తము నీకు ఇవ్వబడినటువంటివి. ఇఫ్ యూ క్యాన్ కాన్సన్ట్రేట్ ఆన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ, ఆటోమేటికల్లీ దట్ విల్ కమ్ బ్యాక్ టు యూ manifold and you will be happy. The best way to ensure your happiness is to see that you strive for the happiness of the rest of the people. And if I am working for n-1, obviously n includes me, I am one and I am included there అనేటువంటి భావాన్ని దానికి ఇవ్వాలి. మనం సుఖస్య మూలం ధర్మ అంటారు చాణక్య. అది మొదలెడితే చాలా పెద్దదవుతుంది, కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్పి వెళ్తారు. సుఖస్య మూలం అర్థం కూడా మనకి సంస్కృతి అంటే కష్టం కాదు. ధర్మ, ధర్మాన్ని కనుక నువ్వు పాటిస్తే, ధర్మాన్ని కనుక నువ్వు పాటించినట్లయితే నీకు సుఖం దక్కుతుంది, ఆనందం దక్కుతుంది అని దాని అంతరార్థం. ఇది ఎక్కడ సార్? మాకేమో సత్యహరిశ్చంద్రుడి కథ తెలుసు, ఆయన ఏదో సత్యం చెప్పాడు ధర్మం అని చెప్పని అంటారు, ఆయన చెప్పి హింసుకుపడ్డాడు సార్. ఆయన నిజమే, ఆలోచించాల్సిన అంశమే. కానీ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నాలాంటి వాడు ఇక్కడ నిల్చుని మీలాంటి వాళ్ళకు సత్యహరిశ్చంద్రుడు పేరు చెప్తాను అని అంటే అది ఆయన సాధించిన విజయమా అపజయమా? చాలేదు, ఆ ప్రశ్న చాలా నాకు. రైట్. Aristotle believed that institutions of human society, government, education, etc., whatever that be, the structures of matter, exist for no reason other than to promote the end. What is the end? The happiness of all, and the means to achieve that end. Sarve janah sukhino bhavantu. ఎప్పటి వాడు అరిస్టాటిల్. వాళ్ళ ఆలోచన పద్ధతి ఎలాంటిది?
వాళ్ళ నాగరికత ఎలాంటిది, తప్పు పట్టడంలా వైవిధ్యం ఉంది అని చెప్పని చెప్తున్నాను. అంటే అన్ని వేల సంవత్సరాల క్రితం మరో దేశంలో బహుశా అప్పుడు మనకి వాళ్ళకి రాకపోకలు ఉన్నాయో లేదో, మన హిందీలో ఆదాన ప్రధానం అని చెప్పని అంటారు, ఆలోచనల పంపిణీ ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళ పుస్తకాలు వీళ్ళ పుస్తకాలు వాళ్ళు తాళపత్ర గ్రంథాలుగా ఉండేవి, అది చదివారో లేదో నాకు తెలియదు. ఏదో రోమన్స్ టాబ్లెట్స్ అని అంటారు, వాళ్ళు ఏదో సిమెంట్ పలకలు ఉండేవట, అది వాళ్ళ గోళ వేరు. మనకేదో తాళపత్ర గ్రంథాలు అంటారు, మన గోళ వేరు, మన భాష వేరు, వాళ్ళ భాష వేరు. ఈ కాన్ఫ్యూజన్ అంతా పక్కనకి పెట్టి ఒకే ఒక్క మాట. మరి అరిస్టాటిల్ చెప్పిన దాంట్లో ప్రతిదీ శతధ అన్నీ దేనికోసం? అందరి ఆనందం కోసం. గవర్నమెంట్ ఎందుకు? ఆనందం కోసం. ప్రణాళికలు ఎందుకు? ఆనందం కోసం. విద్య ఎందుకు? ఆనందం కోసం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇఫ్ దే ఆర్ నాట్ సర్వింగ్ ది పర్పస్, దట్ మీన్స్ దే ఆర్ ఎ డెడ్ వెయిట్ అండ్ ఎ డెడ్ వుడ్ ఆన్ ది సొసైటీ. అంటే వృధాగా ఖర్చు పెడుతున్నాం అన్నమాట మన తెలివి, మన ఆలోచనల్ని ఎక్సెట్రా. హ్యాపీనెస్ ఈజ్ ది మీనింగ్ అండ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ది హోల్ ఎయిమ్ అండ్ ది ఎండ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పని అంటాడు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. 83,99,999 జీవరాశులు ఒకవైపు, హ్యూమన్ బీయింగ్ ఒక్కడు ఒకవైపు. హైట్ ఆఫ్ క్రియేషన్ అంటే భగవంతుడి సృష్టిలో ఇంతకు మించినటువంటి అద్భుతమైన మేధా సంపత్తి, సంక్లిష్టమైనటువంటి ఆలోచన సరళి, సృజనాత్మకత, నూతన సృష్టికై అన్వేషణ, ఒక రకమైన అసంతృప్తి, అండ్ దట్ డిస్కంటెంట్మెంట్ ఫార్మ్స్ ది ఫౌండేషన్ అండ్ ద బేసిస్ ఫర్ మై ప్రోగ్రెస్. ఇంక ఏ జంతువు కనబడితే పెద్దదైన ఏనుగులో లేదు, పొడుగైన జిరాఫీలో లేదు, బలమైన ఖడ్గమృగంలో లేదు, చిన్నదైన చీమలో లేదు. ఆహార నిద్ర భయమైదునా అని నన్ను రత్నాకర్ గారు చెప్పారే, అంతే అక్కడే ఉన్నాయి. నో ఫర్దర్ గ్రోత్, నో ఓపెనింగ్ అప్, నో ఎక్స్పాన్షన్, నో ఇన్విటేషన్, నో అప్లికేషన్. బట్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్. మరి ఆ మానవ సంతతికి సంబంధించిన వాళ్ళమైనందువల్ల షుడ్ వి ప్రూవ్ అండ్ ఎస్టాబ్లిష్ ఫర్దర్ అవర్ బీయింగ్ డిఫరెంట్, షుడ్ వి జస్ట్ బికమ్ ఎ కన్ఫార్మిటీనా? ఊరికే చెప్తున్నా, ఓ 10 చీమలు వరుసగా వెళ్తూ ఉంటాయి. ఎందుకు వెళ్తున్నాయో మొదటి చీమకు తెలిసినంత స్పష్టంగా 9వ చీమకు 10వ చీమకు తెలుసు అని నేను అనుకోవటం లేదు. నా చీమలు వాటికి తెలియదు కాబట్టి మేబీ ఐఎమ్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మనిషి ముందు వెళ్తూ ఉన్నప్పుడు, మనం వెనకెళ్తున్నప్పుడు వాడు ఎందుకు వెళ్తున్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాడు అనుకోండి, క్యూ పెడతారా మీరు? తప్ప కదా. అవునా? నిజానికి వాడు నచ్చలేప్పుడు ఎందుకురా చచ్చిపోతానంటున్నావు అని చెప్పగలగాలి. అంటే ద సెకండ్, ద థర్డ్ అండ్ ద 8th and the 9th and the 10th must know what that person is going, taking us in which direction. Why? Is he right? If he is wrong, at least it is my duty to tell him. He may listen, he may not listen, that's a different issue. But my conscience must be clear that I must be able to communicate with him అని చెప్పని అర్థం చేసుకోవాలి. It is not what you have, ఉన్నది కాదు. ఆర్ హూ యు ఆర్, నువ్వెవరు, నీ పుట్టుకెవరు, ఇంగ్లీషా, తెలుగా, ఏ మీడియము, ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, ఎవరు అనేటువంటి ప్రశ్న కాదు. ఆర్ వేర్ యు ఆర్, ఎక్కడున్నావు, ఏ ఊళ్ళో, ఏ తాట, ఏ అడ్రస్ అని కాదు. ఆర్ వాట్ యు ఆర్ డూయింగ్, ఇప్పుడు ఏం చేస్తున్నావు, చిక్కుగట్ట పట్టు కూలుస్తున్నావా, చెప్పులకు పాలిష్ చేస్తున్నావా, మేకప్ చేస్తున్నావా, సినిమాలో నటిస్తున్నావా అనేది కాదు. దట్ మేక్స్ యూ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ అది కాదు కాదు కాదు. ఇట్ ఈస్ వాట్ యు థింక్ అబౌట్ ఇట్, ఇట్ మేక్స్ యూ హ్యాపీ అని అన్నారు. ఒక అద్భుతమైనటువంటి మాట ఉండేది. ఒక ఆయన చాలా ప్రేమతో దేవాలయంలో ఊడ్చుతున్నారు, తీరి ఆ దేవుడికి సంతోషం అనిపించిందట. ఏమయ్యా అంత జాగ్రత్తగా చేస్తున్నావో అని అడిగాట. స్వామి, ఈ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను, మీరు ఎప్పుడొచ్చి బాగా చేస్తున్నారా అని చెప్తే నాకు అర్థించిన పరమాత్మ ఏముంది స్వామి అని చెప్పడన్నట్ట. అది సాధారణ స్థితిలో ఎప్పుడైతే చేస్తున్న పనిని నీవు ప్రేమించి అంకిత భావంతో 100% ప్లస్ నువ్వు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావో, దెన్ యు ఆర్ ఎక్సెలింగ్. యూ డోంట్ నీడ్ ఎనీ సర్టిఫికెట్ ఫర్ ఎనీవన్ ఎల్స్. నీ గుండె మీద నువ్వు చేపెట్టుకొని చెప్పు, హ్యావ్ యూ డన్ యువర్ బెస్ట్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్, no other certificate is necessary. Now straight aim at the appreciation from the God. Don't worry about the human appreciation or people discouraging you, etc. Happiness is when what you think, what you say and what you do are in harmony. నేను ఎవరో మిత్రులు అడిగాడు అక్కడ, సార్ ఈ వికరణ శుద్ధి ఏంటి, సత్యం శివం సుందరని రెండు ఓషన్స్ పక్కన ఇస్తున్నారు. Do you believe in God?
ఈ ప్రశ్నకి నా ప్రశ్న ఇలా ఉంటుంది. దోస్ ఆఫ్ హూ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ గాడ్, నేను అక్కడ ఓం సింబల్ చూపిస్తున్నాను కాబట్టి నేను హిందువునని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు క్రైస్తవులు ఉండవచ్చు, మహమ్మదీయులు ఉండవచ్చు, దేవుడు జాతా నాయక్ అనేటువంటి వాళ్ళు ఉండవచ్చు. నాకు కావాల్సింది వాళ్ళు అంటే ఏంటి? దేవుడు అంటే మాకు అసలు అబ్సల్యూట్లీ నో ఫెయిత్ అట్ ఆల్ అనుకునే వాళ్ళు ఎవరైనా సత్తులేరు ఉంటే ఒక్కసారి చేయగలుగుతారు. 1 2 3 4 5 6 7 probably less than 10 on this side. ఇటు పక్క కొంచెం కందరు మీటింగ్స్ కదా మనం, అందుకే మీకు చేయొస్తారని నాకు తెలుసు. రైట్ నాన్న, నేను ఒకే ఒక్క మాట చెప్తాను. నేను denying the existence of God is a good beginning. So don't conclude that 3, search further, 4, come to your own conclusion. That's all is very request. ఎందుకంటే ఆయన గెస్ట్ ఫ్యాకల్టీ at the Vivekananda Institute of Human Excellence, Ramakrishna Math, Hyderabad. We are told there, we believe when we try to practice, if you are a Hindu, become a better Hindu. If you are a Muslim, become a better Muslim. If you are a Christian, become a better Christian. And if you don't believe in God, God bless you, become a better human being. మతం యొక్క అంతరార్థం నేను మానవుడిగా తెలియదు. మళ్ళీ నేను మన రత్నాకర్ గారు చెప్పింది ఏది? మానవ పశువు, మానవ దానవ, మానవ మానవ, మానవ దేవత. ఆ ట్రాన్సిషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పశుత్వ లక్షణాలు నీలో ఉన్నంత వరకు నువ్వు ఎలా ఉంటావు? ఆ పశుత్వం వదిలి దానవత్వం నిన్ను ఆవహించినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నీ వల్ల సమాజానికి ఏం జరుగుతుంది? దాని నుంచి టు బీ హ్యూమన్, టు బీ బాండ్ దుష్వార్ హే. మన ఉర్దూలో మన ఇది దాసరి గారి గీతానికి గాలిబ్ గారి గీతానికి దాసరి చేసిన అనువాదం. ప్రతి సులభముగా సాధ్యపడదులేము నరుడు నరుడొక దుష్కరము సుమ్ము అంటాడు. అదేంటి సార్? పుట్టాను కదా సార్, మానవుడిగా ఉన్నాను కదా సార్, నరుడొక దుష్కరం ఏమి సార్? ఎంత ఈజీ సార్, చచ్చేంత వరకు నేను మనిషినే కదా సార్. కరెక్టే, ఫిజికల్గా ఎనాటమీ ఆయన చెప్తున్నది విలువలతో కూడిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని సాధించవలసిన ప్రయోజనాన్ని సంకల్పం చెప్పుకుని దాన్ని సాధించడానికి జీవితాన్ని అంకితం చేసి క్రమశిక్షణతో కృషి చేయడం గురించిన ఆ ఇన్స్పిరేషన్ గురించిన ఇంపాక్ట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాను. రైట్. The microscope for seeing things that are very small even though they are very near, and a telescope for seeing things that are very big but they are so far away that they cannot be seen. These two instruments have been designed or devised or invented by the human being. అనే క్లియర్? తెలుసు మనకి రెండు. మరి నీలో చూసుకోవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నావయ్యా నువ్వు? చిన్నవి కంటికి కనబడండి మైక్రోస్కోప్లో పెట్టి చూసేస్తున్నాం. అదొక 1000 రెట్లో 10,000 రెట్లో పెద్దగా అవుతుంది. వైరస్లు అవి మనకు కనబడుతున్నాయి. వెరీ గుడ్. చాలా పెద్దవి, భూమి కన్నా పెద్దవి, ఇంకా పెద్దవి, సూర్యుడి కన్నా పెద్దవి, చాలా దూరంలో ఉన్నాయి. పెద్ద పెద్ద టెలిస్కోపులు పెట్టి మనం స్పుట్నిక్లలో టెలిస్కోపులు పెట్టి, శాటిలైట్స్లలో టెలిస్కోపులు పెట్టి చూస్తున్నాం. వెరీ గుడ్, వెరీ ఇంటెలిజెంట్. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఏ స్కోప్ పెట్టి చూస్తున్నావు అన్నది నా ప్రశ్న. కనుక్కోలేదు సార్, ఇంకా అదే కనుక్కోమని ప్రయత్నం చేస్తున్నాను. మా తరం వాళ్ళు చేసిన ప్రయత్నానికి బహుశా మాకు ఇంకా సాఫల్య స్థితి దొరకలేదేమో. మన రత్నాకర్ గారు మాట్లాడుతూ మన రామకృష్ణ పరమహంస గురించి, వివేకానంద గురించి, భగవాన్ రమణ మహర్షి గురించి, ఆయన జేకే అన్నప్పుడు జిటి కృష్ణమూర్తి గారి తాత్విక చింతన గురించి ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఓ 4 పేర్లు మా రత్నాకర్ గారు చెప్పారు కదా. ఒక్కొక్కరి గురించి 5 నిమిషాలు గూగుల్లో వెతికితే ఒక్క పేజీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అసలు ఎవరు వాళ్ళు, ఏమిటి వాళ్ళ కాంట్రిబ్యూషను, ఎందుకు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ గురించి ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలనే జిజ్ఞాస కూడా మీలో కలగకపోతే ఇక ఏమి అన్వేషణ చేస్తారు మీ జీవితంలో అనే ప్రశ్నకు మీరే సమాధానం చెప్పుకోవాలి. లైక్ నెక్స్ట్ 4-5 స్లైడ్స్ నేను సాధారణంగా అరగంట 30 గంట చెప్తానండి. అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. ఆడియో రికార్డింగ్ ఉంది, వీడియో రికార్డింగ్ ఉంది. ఆ చిరునామాలని ఆఖరణ ఇస్తా కాబట్టి ఫట్ లాగేస్తానది కొంచెం సహించండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే 10 నిమిషాలైనా అయిపోయింది. అంటే ఉంది సిలబస్, ఎగ్జామ్ పాడాలి, ఎక్కడైనా అక్కడ స్టాపు. సరే, మావాడు 10 నిమిషాలు 10 15 ఉందా? 15 ఎవడో వెనకటికి మున్మాణిక్య నరసింహారావు గారిని అడిగాట, సారు హేను అంటే అర్థం ఏమిటి అని. హేనునా
చూసి చెప్తారా నాకు తెలియదు అన్నట్ట. శబ్దార్థ గంటు అంతా ఎదికేస్తే కనపడలేదు. కాబట్టి ఏమంటే అదే సార్ 15 అంటారు కదా, హేను 10 అర్థమైంది, హేను అంటే ఏంటన్నారు. ఇప్పుడు మా వాడేమో నాకు 15 నిమిషాలు ఇచ్చాడు. ఆ 10 ఇచ్చినట్టు హేను ఇచ్చినట్టు నాకు అర్థంగా కొట్టుకుమిట్టాడుతున్నా. రైట్. సో లైఫ్ బతక చస్తామా? చచ్చేంత వరకు బతకాలిగా. ఎలా బతకాలి? ఎందుకు బతకాలి? ఏం సాధించడానికి బతకాలి? అత్తగారు కోడలు సాధించడం అంటారా? దానికి ప్రిపరేషన్, డిప్లొమాలు, సర్టిఫికేట్ ప్రోగ్రాంలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మరి సాధించడం అంటే ఇంకేం సాధించడం సార్? ఇదే కదా మేము ఈ సాధనా పురంలో మేము మీ ఇష్టం అంటే. దీనికి ఒక ఈక్వేషన్ క్రియేట్ చేశాను. L = T = T = Q = P = E. 6 అక్షరాలు, 3 హెడ్డింగులు, ఒక్కోదాని 2 కేటాయింపు. ఈవెన్ నన్న ఎండమూరి వారు 7/2 అంటే ఆడ్ అండ్ ఈవెన్ నంబర్ ఫ్రేమ్వర్క్ లో ఆలోచిస్తున్నటువంటి మనస్సు నో వి కాంట్ డివైడ్ అన్నారు. ఆయన 7/2 3.5 కాదా అంటే అవును కదా అనుకున్నాం మనం. అది అప్లికేషన్. ఆయన చక్కగా నాలెడ్జ్, విజ్డమ్, ఇంటెలిజెన్స్, అప్లికేషన్ గురించి చెప్పారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ అండి. నేను చివరి సోర్స్ చెప్తాను కాబట్టి ముగించేస్తాను. L = T అనేటువంటి ఈక్వేషన్లో అంటే లైఫ్ టైం అని చెప్పినప్పుడు, ఇంత ఓవర్ సింప్లిఫికేషన్ చేసినప్పుడు మీకు తెలిసిందంతా అక్కడ ఇమడటానికి కుదరదు. కానీ ఆ చెట్టంతా విత్తనంలోంచి వచ్చిందని గుర్తెట్టుకుంటే, విత్తనంలోంచే చెట్టు వస్తుందని కనుక తెలిస్తే, చెట్టు నుంచి విత్తనాలు వస్తాయన్న గమనం ఉంటే, ఆ విత్తనాలలో మళ్ళీ చెట్టును సృష్టించే సామర్థ్యం సహజంగా ప్రకృతి ధర్మంగా ఇమిడి ఉన్నదనే విషయం కనుక స్ఫురణలోకి వస్తే, విత్తనము చెట్టు ఒక్కటే అనేటువంటి సత్యం మనకు తెలుస్తుంది. నేను విత్తనాల రూపంలో మీకు సప్లై చేస్తున్నాను. ఎందుకని? ఇక్కడ చెట్లు ఇస్తే తీసుకెళ్ళి మనం ఉండే అపార్ట్మెంట్స్లో పెట్టుకోవడానికి జాగా దొరకదు కాబట్టి. ఈ విత్తనాలు ఎక్కడ నాటుకోవాలి? ఇక్కడ నాటుకోవాలి. కాబట్టి నాటుకుంటే అక్కడ మామూలు వృక్షాలు కాదు, కల్ప వృక్షాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఎప్పుడు వినలేదు సార్ కల్ప వృక్షం. ఏం చేయాలి మరి? నేను చదువుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు అలాంటి మాటలు చెప్పారు మాకు. ఎక్కడ నాకు ఇప్పటి వరకు కల్పవృక్షం కనబడలా. మనకు కాన్సెప్ట్ కల్పవృక్షం అంటే కామధేనువు ఒక కాన్సెప్ట్, అమృతస్య పుత్రాహ ఒక కాన్సెప్ట్, దేవుడు ఒక కాన్సెప్ట్, మంచితనం ఒక కాన్సెప్ట్, లక్ష్యం ఒక కాన్సెప్ట్, ఆదర్శం ఒక కాన్సెప్ట్, దేశం ఒక కాన్సెప్ట్, దేశభక్తి ఒక కాన్సెప్ట్. ఇవన్నీ భావనలేగా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎంత అర్థరార్థం ఉందో. రైట్. ఇది ఇంకొకసారి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా, గమనించండి. రైట్. సృష్టి ప్రారంభించినప్పుడే సమయం ప్రారంభమైంది. సృష్టి ముగిసినప్పుడు సమయం ముగుస్తుంది. సృష్టి ప్రారంభం నుంచి నేను లేను, సృష్టి అంతం దాకా నేను ఉండను. మై లైఫ్ స్టార్ట్స్ విత్ మై ఎంట్రీ ఇంటు దిస్ వరల్డ్ కాల్డ్ యాజ్ మై బర్త్. మై ఎగ్జిట్ ఈజ్ వెన్ ఐ డై. And when I die, I will not be there anymore on this planet world. That means my life begins with birth, my life ends with death, between birth and death. So, the time between birth and death constitutes my life on this planet Earth. So, my life is my time. Simplified, life is time. Expressed symbolically, L = T. Conclude chesana? కదా? క్లియర్ అయినా? రైట్. ప్రొసీడ్. ఇఫ్ L = T, ఆబ్వియస్లీ L - T ఈజ్ 0. రెండు సమానమైనటువంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు ఒకదాంట్లో ఒకటి తీసేస్తే 0 కదా. అంటే టైం తీసేస్తే లైఫ్ 0 కదా. Number 2 is equal to a beautiful mathematical symbol that explains to you that whatever you are doing to one side of the equation, you are automatically impliedly doing to the other side of the equation. That means time wasted is life wasted. Time well spent is life well spent. Time's productivity enhanced is life's happiness maximized. That means time management is life management. That is self-management. Know thyself. నిన్ను నీవు తెలుసుకో. భగవాన్ రమణ మహర్షి చెప్పింది ఏమిటి? ఆధ్యాత్మికవేత్తలు చెప్పింది ఏమిటి? ప్రపంచంలోని గొప్ప గొప్ప ప్రవక్తలు చెప్పింది ఏమిటి? నిన్ను నీవు, నో యువర్ సెల్ఫ్, కాంకర్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు గెలువు. ది ఉద్రేకాలను, ఈ ఎమోషన్స్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఎప్పుడైతే నిన్ను నీవు గెలుస్తావో ఈ ప్రపంచాన్ని గెలవటం ఎంత చాలా అల్పమైనటువంటి విషయం అని చెప్పని పెద్దలు చెప్పారు. రైట్. ఇదిగో మా సాయి సతీష్ వచ్చాడు. ఈయన పుణ్యమా అని చెప్పండి, నిన్న దుర్గమ్మ దర్శనం అయిందండి మాకు. అంటే అలా అని చెప్పి మీకు ఎప్పుడన్నా కావాలంటే ఆయన ఇబ్బంది పెట్టమని అర్థం చెప్పడంలా.
అది మీకు అర్థమైతే సంతోషమే. రైట్. సో వాట్ డూ హ్యావ్ టు డూ? వైట్ డయాగ్నల్ ఆరో ఉంది అక్కడ, దట్ రిప్రజెంట్స్ k + s + a + w + w + x + y + z. అంటే నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ప్లస్ యాటిట్యూడ్ ప్లస్ విజ్డమ్ ప్లస్ వెల్త్ ప్లస్ x + y + z. ఏం చేయాలి? వెనెవర్ ఐఎమ్ స్పెండింగ్ ఏ యూనిట్ ఆఫ్ టైమ్, బికాస్ దట్ ఇస్ ఏ యూనిట్ ఆఫ్ లైఫ్, ఇన్ రిటర్న్ ఐ మస్ట్ గెట్ సంథింగ్ విచ్ లిఫ్ట్స్ ది వాల్యూ ఆఫ్ మై లైఫ్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఒక గంట నేను ఖర్చు పెడితే ఇక్కడికి వచ్చి మాట్లాడినా, అక్కడ కూర్చుని విన్నా, లేక ఇక్కడ సహాయం చేసినా, ఎవరు ఏం చేసినా నేను ఖర్చు పెట్టిన గంటకు నాకు దక్కుతున్న ప్రతిఫలం ఏమిటి, నా విలువలో ఏర్పడుతున్న పెరుగుదల ఏమిటి అనే ప్రశ్నలకు స్పష్టమైన అవకాశం ఉండాలి అని చెప్తున్నాను. సరే, ఇలా మిగిలినవన్నీ ఉన్నాయి, టైం లేదు. మొత్తానికి ఒక ఈక్వేషన్ అర్థం చేసుకున్నాం. L = T = T = P = E. ఈక్వేషన్లో ఒక సెట్లో మరి అన్ని ఈక్వల్ అయినప్పుడు దీనికి ఇంటర్చేంజబుల్ అండ్ సబ్స్టిట్యూటబుల్ అని నేర్చుకున్నాం కదా. అందువల్ల ఫస్ట్ లెటర్ L, లాస్ట్ లెటర్ E. L = E. L - E is 0. Life without excellence is 0. The purpose of life is pursuit of excellence. అంతే. ఇంపాక్ట్ ఎందుకు? టు పర్సూ ఎక్సలెన్స్. మేము అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఎందుకు? టు పర్సూ ఎక్సలెన్స్. మా సాధన మాది. మీరు బాగుపడితే ఆనందం మాకా మీకా? అందరికీ. అది ఆ స్పృహ కనుక ఉన్నట్టయితే వై వీ మస్ట్ పర్సూ ఎక్సలెన్స్ అనేటువంటి తెలుస్తుంది. దీనికి 4 చిన్న సూచనలు ఉన్నాయి. ఇందాక ఎవరి కుర్రాడు నేను అక్కడ కూర్చున్నప్పుడు ఇంపాక్ట్కు రావటం వల్ల నాకు ఒక లాభం కలిగిందండి, అదేంటంటే నేను రోజు పొద్దున్నే లేస్తున్నాను అన్నాడు. తప్పని కొట్టండి రా ఒకసారి నిజంగా. When you get up in the morning, you have more daytime hours. You can do more in your life. 7:30 8 గంటలకి లేస్తే ఇది కట్టు కాబట్టి ఇది తరిగి ఒరిగి ఇష్టం ఏమవుతుందో. సో రోజు పొద్దున్న 24 గంటలకి ఒక్కొక్క గంటకి 60 నిమిషాలు, 24 60 1440 నిమిషాలు, 1% అంటే 14.4 కన్వీనియన్స్ కోసం అప్వర్డ్ రౌండింగ్ ఆఫ్ చేస్తే 15 అవుతుంది. రోజుకు ఒక 15 నిమిషాల పాటు పొద్దున్నే రీడ్ సంథింగ్ దట్ ఇన్స్పైర్స్ యూ. 15 నిమిషాలు టైం అయితే ఉంటుంది సార్, 10 నిమిషాలు కుదరదు సార్, 5 నిమిషాలు వీలే సార్, ఒక్క పేజీ లాభం లేదు సార్, ఒక్క కొటేషన్ అస్సలు కుదరదు సార్. గాడ్ బ్లెస్ యూ. అర్థమైందా? ఇంత కన్సెషన్స్ ఇచ్చాను. ఒక్క కొటేషన్ రోజుకు చదవడానికి కూడా మాకు తిరిగి ఉండదు. వీ డోంట్ వాంట్ టు స్టార్ట్ ది డే విత్ ఇన్స్పిరేషన్ అనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులకు నమస్కారం తప్ప నేను ఇంకేం చెప్పలేదు. సద్గ్రంథ పఠనం. రెండవది, పడుకునే ముందు ఆ రోజు ఎలా జరిగిందో సమీక్షించుకోండి. క్లుప్తంగా చెప్తున్నాను. లాభం ఏమిటి? టుమారో విల్ బి బెటర్ దాన్ టుడే. డే ఆఫ్టర్ టుమారో విల్ స్టిల్ బి బెటర్. ఆల్ ఫ్యూచర్ టుమారోస్ విల్ ఆల్వేస్ బి బెటర్. వాట్ మోర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్? We live for the sake of the future, not for the sake of the past. సమీక్ష మిమ్మల్ని మేలైన మార్గంలో నడిపించడానికి కావాల్సిన స్ఫూర్తినిస్తుంది. మూడవది, సజ్జన సాంగత్యం. నిన్న మళ్ళీ మా రత్నాకర్ గారు అనుకుంటా చెప్పారు, గివ్ మీ ది నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ టైప్ ఆఫ్ ఎ పర్సన్ యూ ఆర్ అని చెప్పండి. అది అక్కడ పాయింట్. ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాం. ఒక పంది బురదలో పొరులుతోంది, దాంతో నేను ఫైటింగ్ చేశా, గెలిచినా ఓడినా షర్టుకు బురద మాత్రం గ్యారెంటీ. ఫైట్ ఏమైనా అర్థమైందా? గెలిస్తే బురదలు ఓడించిన వీరుడు అని చెప్పుకుంటారు. అదేమన్నా పెద్ద పశ్చాత్తాపం. ఓడిపోతే బురదతో పందితో కూడా ఓడిపోయాడని చెప్పని అంటారు. ఎందుకండి బురదలో ఉన్న పందితో పోట్లాడు పెట్టుకోవడం. నాలుగవది, సాత్వికమైన సంగీతాన్ని వినండి. పొద్దున్నే 7 గంటలకు మీరు FM రేడియో ఆన్ చేస్తే ఏమొస్తుంది? ఇది చాలా హాట్ గురువు అని. పొద్దున్నే 7 గంటలకు హాట్ ఏంటండి? మీ ఇష్టం. 150 నిమిషాల సినిమాలో దాదాపు 80-90 నిమిషాలు కష్టపడి నవరసాలను ఒలికించిన హీరోయిన్కు 50 లక్షలైతే, కురుచబట్టలు వేసుకుని తైతక్కలాడిన 2.5 నిమిషాల ఐటమ్ సాంగ్ గర్ల్కి 60 లక్షలు. ఇది సమాజంలో నడుస్తున్నటువంటి రేటు. నాకు తెలిసిన రేటు గురించి చెప్పారు. ఎందుకు చెప్తున్నానది? ఆ ఐటమ్ సాంగ్స్ కోసమే సినిమాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు కాబట్టి. ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా సక్సెస్ కాదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ సంగీతాన్ని బుర్రలో పెట్టుకుని 24 గంటలు అదే మననం చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి, అందంగా లేనా అస్సలేం బాలేనా నీరు జోడు కాననా రాత్రైనా నిదురే రాదు
నిద్రొస్తే కలలే కలలు కలలో నువ్వే నువ్వు జుమ్ జుమ్ మాయా. ఆ తర్వాత అంటే జింకా 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 గుర్తుకొస్తుంది. ఏంటండి పొద్దున 7 గంటగా Gaana.comలో ఉన్నటువంటి ఒక కోటి పాటల్లో నుంచి మన 4 GB ర్యామ్ ఉన్నటువంటి సెల్ ఫోన్లోకి అర్జెంటుగా డౌన్లోడ్ చేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కూడా మనం ఆ పాటలు వింటూ అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలే పెట్టేస్తే మాస్టర్ బీట్ వస్తుంది, మంచి ఊపు వస్తుంది. పాపులేషన్ ప్రాబ్లం తగ్గకేం చేస్తుందండి, తగ్గుతుంది. అంటే భారతదేశం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనర్హులు పోటీలో ఉండకూడదనే భావనను మనసులోకి ఆహ్వానించుకుని పక్కకు తొలగిపోవడం కోసం సంగీత సమారాధన చేస్తున్నటువంటి సంగీత అదేమని చెప్పాలి ఏమని చెప్పాలో ఎందుకులే కానీ వద్దు మానుకోండి అని. వద్దును మరి ఎలాంటిది వినాలి? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. తర్వాత చదవడం గుర్తుందా? పొద్దున అలాంటి పాట వినండి. అంత కొంచెం లేదు సార్ అలాంటి ఇంకో పాట ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో. మీ ఇష్టం. సాత్విక భావన ఉన్న పాటలను వినండి. లిరిక్స్ మాకు ఇబ్బంది పెడతాయనుకుంటే సితారో సంతూరో మ్యూజిక్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉంటుంది, అది వినడానికి ప్రయత్నం చేయండి. సరే, ఇవన్నీ థియరీ. మనం 5 minutesలో ముగించవచ్చా? 5 ఇలా కొసరి ఎవరు ఇస్తారండి మీకు? అర్థం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నాను? సరే, ఇవన్నీ ఎక్కడో ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాం. లేదు మీకు పరిశోధన చేయండి, లేదు తెలిసిన గురువులను అడగండి, వాళ్ళు చెప్తారు. కాబట్టి సరే, ఇదంతా లిస్టులు. ఏమిటంటే వెల్త్, ఫేము, ఎఫియరెన్సు, పొజిషన్స్ కావు. ఎక్కడ పుట్టావు, నీ కులమేమిటి, నీ మతమేమిటి? మన అబ్దుల్ కలాం గారి కులము మతము ఏమిటి? ఏ స్థాయిలో మనం అతన్ని గౌరవిస్తున్నాము? అంటే ఒక్క సింపుల్ సజెషన్ షుడ్ మేక్ ద బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. Only out of 84 lakhs of species have been given the unique gift of smiling. భగవంతుడు సృష్టిలో ఎవరికి ఏ ప్రాణికి నవ్వేటువంటి అవకాశాన్ని ఇవాళ మనిషికి ఇచ్చాడు. ఎందుకు? మనిషిలో ఆనందాన్వేషణ ఇమిడి ఉన్నది కాబట్టి. సత్యాన్ని అన్వేషిస్తాడు, ధర్మాన్ని అన్వేషిస్తాడు, ఆనందాన్ని అన్వేషిస్తాడు. కాబట్టి నేను మన రత్నాకర్ చెప్పారు, అంతే ఏంటి? సత్యాన్వేషణ, నిత్యాన్వేషణ, నిత్య సత్యాన్వేషణ, సత్య నిత్యాన్వేషణ. అది మానవ లక్షణమైన కారణం చేత మనిషికి దగ్గరటువంటి అద్భుతమైనటువంటిది. అది నాట్ ఈజీ టు ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ అవర్సెల్వ్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ఇట్ ఎల్స్వేర్. మరో చోట దొరకదు, మనలోనే ఉంటుంది. అది దొరికించుకోవటం మాత్రం తేలిక కాదు అని చెప్పని దాని ఆంతర్యం. టు లవ్ అండ్ టు బి లవ్డ్ ఈస్ హ్యాపీనెస్. హౌ బ్లెస్డ్ యు ఆర్ ఇఫ్ యు హావ్ సమ్వన్ టు లవ్ యూ, అండ్ హౌ బ్లెస్డ్ దే ఆర్ ఇఫ్ సచ్ ఎ పర్సన్ లైక్ యూ ఈజ్ లవింగ్ దెమ్ అనేటువంటి సత్యాన్ని గ్రహించండి. సరే, తర్వాత చదువుకోండమ్మా. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఏమైనా గుర్తుకొస్తుందా? ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీసా? అదొక పెద్ద బలహీనత ఏర్పడుతోంది యువతరంలో. బాధ్యతల నుంచి తప్పించుకుంటే అంతకు మించిన ఆనందం ఇంకేమైనా ఉందా అనేటువంటిది తప్పుడు ఆలోచన అని చెప్పని చెప్తున్నారు. ఇట్స్ నాట్ హౌ మచ్ వీ హ్యావ్ బట్ హౌ మచ్ వీ ఎంజాయ్ దట్ మేక్స్ హ్యాపీనెస్. ఈజ్ ఎ డైరెక్షన్, ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్. ఆల్రైట్, చదువుకోండి, టైం లేదు. ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ బ్యాలెన్స్, ఆర్డర్, రిథమ్, సింఫనీ అండ్ హార్మోనీ. ఈ పదాలకు అర్థం ఒక్కసారి డిక్షనరీలో వెతుక్కోండి. ఈ పదాలని ఎమర్సన్ కావచ్చు, బెర్నార్డ్ షా కావచ్చు, బెర్ట్రాండ్ రసల్ కావచ్చు, షేక్స్పియర్ కావచ్చు, కాళిదాస్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఏ సందర్భంలో వాడారో ఒక్కసారి ఒక 10 పేజీలు నోట్ తయారు చేసుకోండి. అప్పుడు మీకు పదాల యొక్క అందం, పొందిక, ఆంతర్యం, సమన్వయం ఇవన్నీ అర్థమవుతాయి. అప్పుడు జీవితంలో మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవాలనేటువంటి విషయం తెలుస్తుంది. సో మీరు ఏదో హ్యాపీనెస్ అన్నారు కదా సార్, రీడింగ్ ఏ గుడ్ బుక్ విల్ గివ్ యూ హ్యాపీనెస్, లిజనింగ్ టు సాత్విక్ మ్యూజిక్ విల్ గివ్ యూ హ్యాపీనెస్, బీయింగ్ విత్ నేచర్ విల్ గివ్ యూ హ్యాపీనెస్, బీయింగ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నాట్ పరాయి వాళ్ళతో విల్ గివ్ యూ హ్యాపీనెస్, ఎంజాయింగ్ క్లీన్ హ్యూమర్ ఆల్సో విల్ గివ్ యూ హ్యాపీనెస్. 7 simple rules for happiness. చదువుకోండి. Everyone wants happiness. No one wants pain. But you cannot have a rainbow without a little rain.
ఎగుడు దిగుడులు సహజమైనటువంటి నేల కాబట్టి ఒక చోట వర్షం కురిస్తే గలగల పారి సముద్రం వైపు ప్రయాణం చేస్తోంది. ఆకాశాత్ పతితం తోయం యదః గచ్చత్ సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. 10 keys to happier living చదువుకోండి. URL ఇచ్చా, కట్ చేసి పేస్ట్ చేసుకోండి, పనికొస్తుంది. 10 keys to happiness అని దీపక్ చోప్రా గారి ఎక్స్ప్లెనేషన్ చదువుకోండి. దాని URL ఇచ్చా, టైం సేవ్ చేయడానికి వాడుకోండి. 7 steps to happiness. Think less, feel more, frown less, smile more, talk less, listen more, judge less, accept more, watch less, do more, complain less, appreciate more, fear less, love more. నిజానికి ఆఖరిది, ఇఫ్ యు ఆర్ లవింగ్, ఆల్ ది అదర్ థింగ్స్ విల్ ఆబ్వియస్లీ ఫాలో, లైక్ ది బోగీస్ ఫాలోయింగ్ ఏ రైల్వే ఇంజన్. మరి మోర్ ఆర్ లెస్ అని ఒక ఫ్రేజ్ మనకు ఉంటుంది. హౌ మచ్ అంటే మోర్ ఆర్ లెస్, మోర్ ఆర్ లెస్ కానీ మస్ట్ బి మోర్ అండ్ నాట్ లెస్ అనేటువంటి స్పష్టత మన ఆలోచనలో ఉండాలి. బీ గుడ్ అండ్ డూ గుడ్ అని అంటాడు స్వామి వివేకానంద. అండర్స్టాండ్ వాట్ వర్క్స్, what does not, but more importantly why sometimes it doesn't work. పిల్లికి పింతల్లికి ఒక మంత్రం పనికి రాదని చెప్తారు, ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. The more you learn about true happiness, the more you discover the truth of who you are, what is important and what your life is for. నిజానికి విడివిడిగా మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం, ఒక రకంగా విడివిడిగానే బ్రతుకుతాం. ఆ తర్వాత బహుశా విడివిడిగానే మన ముహూర్తాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం. పుడితే ఉయ్యాల, పోతే మొయ్యాల, ఉన్నప్పుడే ఇచ్చిపోవాలా అంటాడు మా గంప. True happiness comes only by making others happy. ఇందాక గురువు శిష్యుల యొక్క సంవాదం గురించి మీకు చెప్పాను నేను. People wait all the week for Sunday. వచ్చే ఆదివారం ఎప్పుడు వస్తుందా ఉరకలు వేస్తూ ఉంటారు. ఆల్ ది ఇయర్ ఫర్ వెకేషన్. పిల్లలైతే ఎండాకాలం ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తారు. పెద్దోళ్ళు అయితే మా అదేంటది లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉన్నట్టుంది ప్రభుత్వం, అది ఎప్పుడు వస్తుందా అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆల్ ది లైఫ్ ఫర్ హ్యాపీనెస్ ఎదురు చూస్తూనే జీవితాన్ని గడిపేద్దామా, పొందడానికి ప్రయత్నం చేసి ఆ తృప్తితో చదవడానికి ప్రయత్నం చేద్దామా? ఆలోచించండి. How you start and how you end your day determines what will be in between. Choose happiness as an option right at the first moment of the morning. Do not seek happiness in sin. ఎందుకని? పాపభూయిష్టమై పాపపంకిలమై నేను ఇందాక బురదలో ఉన్న పందితో పోట్లాడినప్పటి కన్క్లూషన్ యొక్క విశ్లేషణ మీకు అర్థమై ఉంటే, పాపంలో ఆనందాన్ని వెతుక్కోవటం వల్ల వచ్చేటువంటి అనర్థాలు మీకు అర్థమైతే, ఒక్క వ్యక్తి దుర్మార్గం వల్ల సమాజానికి ఎంత దుర్మార్గం పంపిణీ చేయబడుతుందో అర్థమైతే, విషవృక్షపు విత్తనాలు నాటాలా, కల్పవృక్షపు విత్తనాలు నాటాలా అర్థమైతే, ఈ వాక్యం యొక్క ఆంతర్యం మీకు అర్థమవుతుంది. డు నాట్ లుక్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ రాంగ్ ప్లేసెస్. ఈ మధ్య రేడియోలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అందరూ కలిసికట్టుగా కల్తీ మద్యాన్ని పారద్రోలుదామని. అమ్మో అనుకున్నాం, అంటే అసలు మద్యాన్ని ఆహ్వానిద్దామని ఇంప్లికేషన్ లేదు అందులో. ఇక ఆ పైన మీ ఇష్టం అండి. Looking upwards and filled with strength, looking forwards and filled with vision, looking behind and filled with gratitude, looking inwards and filled with peace and happiness. సత్యం శివం సుందరం. నన్ను అడిగిన ప్రశ్న కదో సమాధానం. సిక్స్ డైమెన్షన్స్ ఆఫ్ హ్యాపీనెస్ చెప్పను. గాడ్స్ వెరీ స్పెషల్ గిఫ్ట్ టు అవర్ తెలుగు పీపుల్. ఎవరో తెలుసా? బాపు రమణ. ఇంకో 2 పేర్లు చెప్పడానికి అవకాశం ఇస్తే మా కె విశ్వనాథ్ని, జంజాల గారిని గుర్తు తెచ్చుకుంటాను. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, అరే అరే ఆ పాట పాడనా అని పాపం ప్రేమగా వచ్చి అడిగింది. వద్దు, ఆ పాట అంటే నాకు చిరాకు అన్నాడు. సరే అని చెప్పని ఆవిడ, దొరకునా దొరకునా ఇటువంటి
ఆ పాట అంటే నాకు ఇష్టం అన్నాడు. మీకేమర్థమైందండి? నాకు పాటలని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. ఒకటంటే ఇష్టం లేదు, అది పాడకు. రెండోది ఇష్టం కాబట్టి పాడకు. అంటే అర్థం ఏంటి? నువ్వు పాడకు అని అర్థమైంది. అది కనుక అర్థం చేసుకుంటే జీవితంలో ఆనందం సొంతం అవుతుందండి. సరే, ఓ 3 నోలు మనకు తెలుసు, దానికి ఇంకో 2 నోలు కలుపుకోండి అని చెప్తున్నాను. ఆ 3 నోలకు ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనేటువంటి వెనకాల ఆంతర్యం ఒకటి పునాది, ఒకటి భవంతి. ఏమిటో చెప్తా. చెడు ఆలోచనల వల్ల కదా చెడు చూడాలనిపిస్తుంది. చెడు చూస్తున్నందుకు చెడు వినాలని, చెడుతో ఉండాలని, చెడు మాట్లాడాలని అనిపిస్తుంది. వీటి యొక్క క్యుములేటివ్ ఎఫెక్ట్ ఏమిటి? చెడు చేయాలని అనిపిస్తుంది. నిజానికి ఎక్కడ బ్రేకు వేయాలి? చెడు ఆలోచనల దగ్గర, చెడు ప్రవర్తన దగ్గర. మధ్యలో ఉన్న 3 దోహదకారి అవుతాయే తప్ప అంతకుమించి ఇంకేమీ కావు. ఎక్కడ ప్రధానమో దృష్టిలో పెట్టుకోండి, చదువుకోండి. సక్సెస్ ఈజ్ నాట్ ద కీ టు హ్యాపీనెస్, హ్యాపీనెస్ ఈజ్ ది కీ టు సక్సెస్. నిన్న సక్సెస్ గురించి డిస్కషన్ వచ్చింది, ఆ డిస్కషన్లోకి వెళ్ళాను. చదువుకోండి. Are you happy with your cell phone? Those who are not happy, please raise your hands. అంటే 24 ఎందుకు కొనమంటే 12 ఎందుకు కొన్నాడు అని అది కాదు. మీరు ఒకసారి చూస్తారా? Your cell phone has already replaced your watch, your alarm, your calendar, your clock, your camera and so on. Sometimes your friends also. Now don't allow it to, అది అయ్యగారు ఇటువైపు, అమ్మగారు అటువైపు. ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదుగా. Don't allow it to replace your family, to make you less responsive, less human or increasingly insensitive to the people around. శిలవు నీవు, శిల్పివి నీవు, శిల్పానివి నీవు. నీ భవిష్యత్తును నువ్వే తీర్చిదిద్దుకుంటున్నావు. నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ స్నేహాలు, నీ అలవాట్లు, నీ పాటలు, నీ మాటలు, నీ చదువు, నీ ధ్యాస, నీ ఆలోచనలు, విత్తనాలు మొలకలై విషవృక్షాలు అవుతున్నాయా, కల్పవృక్షాలు అవుతున్నాయా, అమృత వృక్షాలు అవుతున్నాయా అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పుకోండి. బిల్డ్ యువర్ క్యారెక్టర్. Character is the basis of happiness and happiness is the sanction of character అని చెప్పని అద్భుతమైన మాట చెప్తాడు జార్జ్ సాంతాయినా. Do something, commit yourself to improving your happiness. Why practice happiness? లాభాలు ఏంటి? అది దొరుకుతుందో దొరకదో తెలియదు కదా. అది ఉన్నట్టు అనుకుని ప్రయత్నం చేయటం వల్ల, ఆ పూనికతో ఉండటం వల్ల, ఆ పునాదులపై ఆలోచించడం వల్ల ఏం జరుగుతుందనే ప్రశ్నలకు అక్కడ సఫిషియంట్ కారణాలు ఇచ్చారు. భారతదేశం ప్రపంచ దేశాలలో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం లిస్టు రాస్తే మాది 118వ ర్యాంకు. తప్పక పడతారా? కొత్తగా సిగ్గు. చిత్రమైన విషయం ఏంటంటే పాకిస్తాను, చైనా కూడా మనకన్నా పైన ఉన్నాయి. అంటే మరి ఆ సర్వేనే తప్పేమో అనే అనుమానం మీకు వచ్చి ఉండొచ్చు. అది నాకు వచ్చింది, కానీ నేనేం చేయను, న్యూస్ పేపర్లో వార్త కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ. వాట్? చదువుకోండి, టైం లేదు. ద 6 pillars of character composed of 6 ethical values: trustworthiness, respect, responsibility, fairness, caring and citizenship. అని దేశం అంటే ప్రేమ ఉందా? తమ ప్రాణాలకు త్యాగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్న చోట ఇక్కడ మనం హాయిగా మన దినచర్య గడుపుకుంటూ, తింటూ, సినిమాలు చూస్తూ, టీవీ చూస్తూ ఉంటున్నామంటే ప్రాణాలకు లెక్క చేయకుండా అక్కడ బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులు, -50 degrees చలిలో ఉంటున్నటువంటి వ్యక్తులని ఒక్కసారి మనం సంస్కరించుకోవచ్చు. మొన్న మాకు రామకృష్ణ మఠంలో మొత్తం ఒక 15 మందికో 16 మందికో పరమవీర చక్ర ఇస్తే 3 అందులో బతికుంటే, ఆ బతికున్న 3లో ఒక వ్యక్తి వచ్చి హవల్దార్ మాట్లాడితే కళ్ళకు నీళ్ళు వచ్చాయండి ఆయన మాట్లాడుతున్నంతసేపు. ఎందుకు చెప్తున్నాను ఇది? వీ నో నాట్ ద వాల్యూ ఆఫ్ ది సాక్రిఫైజెస్ అదర్స్ ఆర్ మేకింగ్ ఫర్ అవర్ సేక్. మన కోసం ఇతరులు చేస్తున్న త్యాగాల గురించి మనకు అవగాహన లేక, గౌరవం లేక, దానికి ఏ విధంగా మనం ప్రతిఫలం ఇచ్చుకోగలమో తెలియక, తోచక, వినోదాల మధ్య, వ్యసనాల మధ్య వద్దు, కోపం వస్తున్నాం. Our character is defined by what we do when we think that no one is watching us.
ఎవరిని చూడనప్పుడు మనం మన ప్రవర్తన ఏమిటో దాని మీద ఆధారపడుతుంది మన క్యారెక్టర్. చదువుకోండి. A sense of purpose, a sense of proportion and a sense of propriety. Those things will determine. 4 ఆశ్రమాలు ఉన్నాయని అదో పెద్ద సబ్జెక్టు, 4 పురుషార్థాలు ఉన్నాయని అదో పెద్ద సబ్జెక్టు. హ్యాపీనెస్ని, క్యారెక్టర్ని దీన్ని రంగరించేటప్పుడు ఆమె చెప్పాలనుకున్నా. చదువుకోండి. నా లెక్చర్ అయిపోయింది. 1-2 నిమిషాలు బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముగించేస్తారు. గురుజాడ వారి దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు గట్టి పెట్టోయి, గట్టి మీద తల పెట్టబోయి నా ఫేవరెట్ కొటేషన్, నన్ను ఇన్స్పైర్ చేసిన కొటేషన్. తెలుగులో తెలిసినట్టుండి చస్తుంది, వచ్చి ఇబ్బంది అది మన తెలుగు వాళ్ళ తెలుగు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఒక్కోసారి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇంకొంచెం అర్థమైతే వస్తుంది. కారణం చెబుతారు. లవ్ యువర్ మదర్ ల్యాండ్, ఇట్ ఈస్ మ్యాండేటరీ, నాట్ ఆప్షనల్. చాయిస్లో వదిలిపెట్టడానికి వీలు లేదు. అమ్మను ప్రేమిస్తే, అమ్మలగన్న అమ్మను ప్రేమిస్తే, అందరమ్మలకు కారణమైన భారత మాతను ప్రేమిస్తే నీ బ్రతుకుకు సార్థకత అర్థం ఉంటుంది. అమ్మను ప్రేమించకుండా, అమ్మలగన్న అమ్మను ప్రేమించకుండా, భారతదేశాన్ని ప్రేమించకుండా నేనేదో సాధిస్తానంటే ఒప్పుకుంటాడు. డూ యువర్ బిట్ టు ఇంక్రీజ్ ది గుడ్. నన్ను జస్ట్ ఆన్సర్, టెల్ దెమ్ ఐ యామ్ రెడీ. Someone, whoever he is, tell them to ask him to contact me later. Do your bit to increase the good unhesitatingly, 100% plus. Stop the habit of merely talking, gossiping, wasting your time, money and resources and that of your friends. You have no right to waste the God's resources. Contemplate on doing some real good. Apparent good kaadu, real good. Archive.org అనే వెబ్సైట్కి వెళ్ళి మూలపాఠాన్ని కనుక వెతికినట్టయితే మీకు ఒక 5 బుక్లెట్స్ ఇన్ తెలుగు, 2 బుక్లెట్స్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రీగా దొరుకుతాయి. నిన్న రాజుగారు కనబడి మా వేగేశ్వర గోవిందరాజు గారిని గుర్తు తెచ్చుకొని మూలపాఠ ప్రచురణ గురించి చెప్పినప్పుడు ఆనందం అనిపించింది. కంటెంట్ చూస్తే తెలుస్తుంది, మీకు పనికొస్తుందన్న నమ్మకం మాత్రం నాకు పుష్కలంగా ఉంది. So what do you want to remember and what do you want to implement? We leave it to you. We are doing our duty. We love our motherland. We love the youth. We love the future. We love our humanity. ఆ ధ్యాసతో జరుపుతున్నటువంటి ఇంపాక్ట్ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ఆనందంగా ఉంది. దీనిలోంచి ఎవరు ఎంత తీసుకువెళ్తారో, నదిలో పుష్కలంగా నీరు ఉంటుంది. చేతిలో గ్లాసు ఉంటే గ్లాసు నీళ్లు, చెంబు ఉంటే చెంబు నీళ్లు, బిందె ఉంటే బిందె నీళ్లు, డ్రమ్ము మోయగలిగితే డ్రమ్ము నీళ్ళు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. నది అడగదు నువ్వు ఎంత తీసుకెళ్తున్నావు అని చెప్పి ఇంపాక్ట్లో అవుతుంది. ఇంపాక్ట్ పుస్తకంలో ఇంకో 2 ఇంతలు ఉంది, నిర్వహింపబోయే ఇంపాక్ట్లలో ఉంది, నిర్వహించిన ఇంపాక్ట్ ఒక యూట్యూబ్ ఈ వీడియోలలో ఉంది. బహుశా ఇంక ఎన్ని సంవత్సరాలు నిర్విరామంగా మా కంపేర్ చేస్తాడో, లేక మిగిలిన వాళ్ళు టేకప్ చేస్తారో అందులో ఉంది. లాభం పొందడానికి ప్రయత్నం చేయండి అని చెప్తూ archive.org ప్రొఫెసర్ వి విశ్వనాథన్ కనుక వెతికినట్లయితే 1653+ lectures are freely available for you that I have taken during the past 8 years. slideshare.net of the విశ్వనాథన్లో ఇలాంటి ఒక 320 పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి. దాట్ ఈజ్ మై ఈమెయిల్ ఐడి, దాట్ ఈజ్ మై సెల్ నంబర్. యాజ్ ఆన్ 24 సెప్టెంబర్ నిన్న పొద్దున్న నేను హైదరాబాద్ వదిలిపెట్టినప్పుడు 1650 పైచుకు లెక్చర్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నా లెక్చర్స్ 18,988 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. నా 320 ప్రజెంటేషన్స్ యొక్క కంబైన్డ్ వ్యూవర్షిప్ ఈజ్ 8,80,800. You can download my presentations, remove my name and put your name and use it. God bless you, I have no objection. If there is anything good, share it and spread it with your brothers and sisters. If you don't like anything, bring it to my notice, I will correct it. That's all. Thanks a lot. God bless you.